గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ ఘటనలో 2 ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. మరో 10 మంది నిందితులు పరారీలో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావమరిదే కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. సత్తెనపల్లికి చెందిన సాయి గుప్తా, నిజాంపేటకు చెందిన సతీష్ రెడ్డి వ్యాపార భాగస్వాములు. సాయి గుప్తా వరుసకు బావమరిది అయిన గౌతమ్ దగ్గర అధిక వడ్డీకి అప్పు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు రావడంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇచ్చిన అప్పుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సాయి గుప్తా, సతీష్ రెడ్డిలను కిడ్నాప్ చేసి డాక్యుమెంట్లు రాయించుకునేందుకు గౌతమ్ ప్లాన్ చేశాడు. అశోక్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి జగద్గిరి గుట్టలో ఉండే కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చారు. గచ్చిబౌలి నుంచి కారులో వస్తున్న సాయి గుప్తా, సతీష్లను వెంబడించి ఈ నెల 14న ఆఫీస్పేట వద్ద కిడ్నాప్ చేశారు. జగద్గిరి గుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పు తీసుకున్నట్లు డాక్యుమెంట్లపై సంతకం చేయాలని చితకబడ్డారు. సాయి గుప్తా భార్యకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు వికారాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు. వాళ్లను ట్రాక్ చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన నిందితులు సాయి గుప్తా, సతీష్లను అక్కడే వదిలి పరారయ్యారు. కాగా ప్రధాన నిందితులైన గౌతమ్, అశోక్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 10 మంది కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అలాగే పోలీసుల అదుపులో ఉన్న 2 వ్యక్తుల్ని పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి సుజాత? కిక్ స్టార్ట్ కంపెనీ యజమాని అయినటువంటి సాయి గుప్తాపై శుక్రవారం నాడున కిడ్నాప్ జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు సాయి గుప్తా ఉన్నారు. అసలుకి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలుకి అదేవిధంగా గౌతమ్ ఏం అవుతారు తనకి అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలుకి ఏం జరిగింది ఆ రోజు నేను ఆఫీస్ టైమింగ్స్ క్లోజ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయినాయండి. కిక్ స్టార్ట్ నుంచి, గచ్చిబౌలి నుంచి. నేను గోకుల్ ప్లాట్స్లో ఉంటున్నాను, ప్రజా మెగా పోలీస్లో. ఇంటికి స్టార్ట్ అయ్యాను. వస్తుండగా నేను, సతీష్ రెడ్డి ఇద్దరం ఎంప్లాయీ. నా సతీష్ రెడ్డి అనే అతను మా ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి నెక్సాన్ కార్లో స్టార్ట్ అయినాము. సో మా వెనకాల ఒక ఫార్చునర్ కారు ఫాలో అయింది. అది మేము గమనించలేదు. వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ 5ంటికి మా ఆఫీస్కి ఎంక్వైరీ కోసం వచ్చినారు. ఆఫీస్లో స్పేస్ కావాలని చెప్పేసి ఎంక్వైరీ కోసం వచ్చారు. వాళ్ళు వెనకాల వచ్చి ఇక్కడ ఆఫీస్పేట రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేసరికి మా వెనకాలకు వచ్చి కారుతో గుద్దారు. వాళ్ళు కారుతో గుద్దేసరికి మేము ఎవరు గుద్దారని చెప్పి దిగేసరికి మేము ఎస్ఓటి పోలీసులము, మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాలంట కదా, మీ మీద కేసులు ఉన్నాయంట కదా అని చెప్పేసేసి మమ్మల్ని కారులో ఎక్కించుకున్నారు. కారులో ఎక్కించేసరికి నాకు గౌతమ్ కనిపించాడు. నాకు డౌట్ వచ్చింది, ఇది ఎస్ఓటి పోలీసులు కాదు, ఏదో ఇష్యూ అయ్యేలా. నేను గట్టిగా కేకలు వేసేసి డోర్ వెనక తీద్దామని చూస్తే నా ప్రైవేట్ స్పాట్స్ పట్టుకొని, జుట్టు పట్టుకొని పీకేసేసి కత్తి పట్టేసి నువ్వు కనుక అరిచినా ఏదైనా చేసినా చంపేస్తామని కత్తి పట్టుకొని చూపించారు. అట్లా జగదిగుట్ట డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి సతీష్ రెడ్డిని ఒక చాటు కూర్చోబెట్టారు, నన్ను ఇంకో చాటు కూర్చోబెట్టారు. సతీష్ రెడ్డి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అతని దగ్గర చైను, ఉంగరము తీసుకొని అతన్ని కొట్టి అతని దగ్గర తీసుకొని అతని చేత రాపించుకున్నారు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, అందుకు డబ్బులు ఇవ్వలేని పరీక్షన నా చైను, ఉంగరం ఇస్తున్నా అని చెప్పి సతీష్ రెడ్డి చేత సంతకం పెట్టించుకున్నారు. నన్ను లోపలికి తీసుకెళ్ళి మనం ఇంతలా ముద్దలో కర్రలు, కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలతో, కత్తితో నన్ను కొట్టారు, బాగా కొట్టేశారు. నువ్వు కనుక ఒప్పుకోపోతే నిన్ను చంపేస్తాము.
నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నీ కంపెనీ షేర్ నాకు ఇచ్చేయాలి. నీ కంపెనీ పార్ట్నర్స్ ఎవరు? ఓంకారు, మోహన్ నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళు నాకు చెప్పట్లేదు అనుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నాకు ఇన్ఫర్మేషన్ లేదనుకున్నా, నాకు ఎవరికి తెలియదు అనుకున్నా? నీ గురించి మొత్తం తెలిసిపోయింది నాకు. నువ్వు ఏం చేస్తావు, ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నీ క్లయింట్స్ ఎవరు, అందరితో ఓంకార్ మోహన్ అనే వాళ్ళు పార్ట్నర్స్ కదా. నీ కూతురు స్కూల్కి ఎప్పుడు వెళ్తుంది, నీ భార్య ఎప్పుడు కూరగాయలకి వెళ్తుంది, అన్నీ నీకు వేసాం. నువ్వు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నా లొకేషన్ ఫోన్లో ఓపెన్ చేసి ఇదిగో నీ లొకేషన్ ట్రేస్ చేస్తున్నామని చెప్పేసి మరి లైవ్లో చూపించేసి కొట్టారు. కొడుతుంటే అరుస్తున్నా కానీ అరవకూడదని చెప్పేసి మళ్ళీ కొట్టటము, నోరు తెరవకూడదని కంటి మీద కొట్టారు ఇట్లా బూట్తో. నీ కన్ను పోవాలరా, నీ కన్ను ఉండకూడదని. అట్లా తర్వాత వికారాబాద్ తీసుకెళ్లారు ఒకటిన్నర. ఇప్పుడు అటు గౌతమ్ బెరిశెట్టి కూడా మీ కుటుంబ సభ్యులు బంధువులు అంటున్నారు, ఎక్కడెక్కడ దాడి చేశారు, అసలు మీ మధ్య ఎందుకు ఇంత గొడవ చోటు చూస్తుంది? 2018 నుంచి నేను గౌతము వడ్డీ వ్యాపారం మొదలెట్టామండి, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం. గౌతమ్ నాకు ఇవ్వటము, నేను గౌతమ్కి ఇవ్వటం, ఇద్దరం కలిసి చేశాము. అతనికి ఇచ్చింది అంతకుండా ఇచ్చుకుంటూ వచ్చాను. 7 రూపాయలు, 8 రూపాయలు, 6 రూపాయలు వడ్డీలు కాడికి ఒక్కో లెక్క ఒక్కొక్క చేసుకుంటూ వచ్చాము. అంతా ఇచ్చిన తర్వాత అతనేమంటున్నాడంటే ఇప్పుడు దాకా ఇచ్చిందంతా నువ్వు వడ్డీలే, అసలు కాదని చెప్పి ప్లేట్ ఫిరాయించేశారు. నేను ఆస్తులు అమ్ముకున్నాను, బంగారం అమ్మేశాను, అన్ని తాకట్లోనే ఉన్నాయండి. నా భార్య మీద పర్సనల్ లోన్స్ పెట్టాను, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చాను, బంధువుల దగ్గర అప్పులు తెచ్చాను, అన్నీ కట్టి కూడా ఆయనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాకా నువ్వు కట్టినంత వడ్డీలే, అసలు ఇంతవరకు ఏమీ లేదని చెప్పేసి నాకు ఉన్న పనంగా 5 కోట్లు ఇవ్వాలని చెప్పాడు. సరే 5 కోట్లు ఇవ్వాలి, ఏ విధంగా లెక్క చూసుకుందాము, కూర్చుందాము, మాట్లాడుకుందాము అని కూడా చెప్పాను. నేను ఆల్రెడీ లీగల్గా నోటీస్ పంపించాను, మనీ రికవరీ సూట్ వేస్తున్నాను, కోర్టు ద్వారా లీగల్గా వెళ్తున్నాను కూడా చెప్పాను. అతను లీగల్గా రాకుండా ఇల్లీగల్గా ఇలా చేస్తున్నాడు. దాని తర్వాత నా ఇంటి మీదకి వెళ్ళి ఊర్లో వినకొండలో మా అమ్మగారి మీద ఇల్లు ఉంది, వాళ్ళ అన్న బవరిశెట్టి అర్జును పోస్టర్లు అంటించాడు, ఈ ఇల్లు తనఖా రిజిస్ట్రేషన్ ఉంది, ఈ ఇల్లు ఎవరు కొనకూడదని. నా ఊర్లో నా పరువు తీసేశారు. ఊరు మొత్తానికి నేను 40 కోట్లు అప్పులున్నాయని చెప్పేసి ఓంకారు, మోహన్ వాళ్ళ అన్న సుబ్రహ్మణ్య అతను ఈ గౌతమ్ వాళ్ళ అన్నతో కలిసి ఊర్లో నా పరువు పోగొట్టడం. అంటే మాది గుంటూరు డిస్టిక్ అండి. గుంటూరు డిస్టిక్లో ఉన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రోజు ఎవరెవరు ఉన్నారు అందులో? ఎవరినైనా మీరు గుర్తుపట్టారా? అసలుకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో? వాళ్ళందరూ కొత్త మొహాలండి. నాకు గౌతమ్ తప్పితే ఎవరు మొహాలు తెలియదు. వాళ్ళు ఎవరో ఏంటో, వాళ్ళు ఎక్కడోళ్ళో కూడా తెలియదు. అంతా వాళ్ళు కనీసం 15-20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏందో కూడా నాకు తెలియదండి. అసలు అదంతా కొత్త నాకు. అంటే అక్కడికి తీసుకెళ్ళంగానే ఈ వేటితో మీ మీద దాడి చేశారు? ఎక్కడెక్కడ గాయాలయ్యండి ప్రస్తుతం మీకు? నా వెనక బాడీ మొత్తం గాయాలేనండి. కట్టెలతో, కర్రతో, కత్తితో ఇట్లా రివర్స్లో కొట్టారు. చూపిమంటే చూపిస్తాను మీకు ఒకసారి. చూస్తున్నాం కదా, అయితే విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, కనీసము అతను పైకి లెగలేనటువంటి పరిస్థితి ఉంది. ఒంటి మీదంతా కూడా గాయాలు ఉన్నాయి, ఎందుకంటే అటు కత్తులతోనూ కూడా గాయాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు. తనకు ఉన్నటువంటి గాయాలన్నీ కూడా, ఒళ్ళు అంతా కూడా కందిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద కట్టెలతో తన మీద దాడి చేయడంతో ఒళ్ళంతా కూడా బ్లడ్ అంతా క్లట్ అయిపోయింది. అటు కాళ్ళ మీద కూడా ఎక్కడా కూడా తను వదిలేయండి నన్ను అనని చెప్తున్నప్పటికీ వినకుండా తన మీద తీవ్రంగా దాడి చేసినటువంటి సందర్భం ఉంది. దాదాపు 20 మంది, ఎందుకంటే అటు తనకి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఇటు సుఫారీ ఇచ్చి మరి ఈ గౌతమ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ కావడంతో ఇటు సాయి గుప్తా మీద తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక చంపేస్తాము నిన్ను, ఎట్టి పరిస్థితిలో బతకనివ్వము అంటూ కూడా తనకి చెప్పి తన నుంచి దాడి చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూసాము. చెప్పండి, ఆ తర్వాత అంటే దాడి చేసే టైంలో మీరు ఏమన్నా కాపాడండి లేదు అని అంటే వాళ్ళు చెప్పినటువంటి ఒప్పందం ఏదైతే ఉందంటే డబ్బులు ఇవ్వాలి అని అడిగినప్పుడు ఏమన్నా మీరు కమిట్మెంట్ ఇచ్చారా? లేదండి. నేను సతీష్ రెడ్డి నేను ఏమనుకున్నామంటే రాసి ఇచ్చేసేద్దాము, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు కనుక రాయలేదనుకో నీ భార్యని, మీ అమ్మని నిన్ను చంపేసేసి వాళ్ళు అందరు వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ముసలిదాన్నను కూడా చూడము, నీ భార్యను చూడడం, పసిపిల్లను కూడా చూడడం. వాళ్ళు అంటే ఎందుకండి మరి ఇంత విచక్షణారహితంగా మీ మీద దాడి చేయాల్సినంత అవసరం ఏముంది? అసలుకి వాళ్ళు మీ కంపెనీలు ఏమన్నా పార్ట్నర్స్గా ఉన్నారా? మీ రిలేషన్ బిజినెస్ వైజ్గా ఎక్కడ స్టార్ట్ అయింది? గతంలో ఏమన్నా ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చారా? గతంలో ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చామండి. ఏప్రిల్ 5, 2024 ఇలానే దాడి జరిగింది. ఓంకారు, మోహన్, నేను పార్ట్నర్స్ అండి కిక్ స్టార్ట్లో. ఓంకార్ వాళ్ళకి నా కంపెనీలో నా షేర్ కావాలి, గౌతమ్కి ఏం కావాలి, అతనితో టైప్ చేసుకొని అతనికి డబ్బులు కావాలి.
వీళ్ళిద్దరు కలిసేసేసి ఒకరికి కంపెనీ కావాలి, ఒకరికి డబ్బులు కావాలి, ఇద్దరు కలిసేసి నన్ను ఏప్రిల్ 5, 2024 అటాక్ చేయబోయారు. ఎక్కడ కిక్ స్టార్ట్ కింద చెప్పారు. ఆ రోజు నేను మా బావమరిది కుమార్ అనే అతను ఇద్దరం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు మా బావమరిది యాక్టివ్ అయ్యి బాబాయ్ ఇక్కడ ఏదో గొడవ జరగబోతుంది, కిడ్నాప్ అవుతుంది అని తెలుసుకొని మా బావమరిదిని పంపించారు. ఆ రోజు మా బావమరిదిని 20 మంది రౌండప్ చేసి కత్తులతో అక్కడ డిఎల్ఎఫ్ ఆపోజిట్లో పిస్తా హౌస్ దగ్గర 20 మంది కలిసి కొట్టారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇక్కడే ఉన్నాడు అతను, మా బావమరిది కుమార్ కూడా ద్వారా. మీరు అతనికి గతంలో ఏమన్నా డబ్బులు ఇవ్వడం జరిగిందా? ఏమన్నా మీ మధ్య ట్రాన్సాక్షన్లో జరిగినప్పుడు ఏమన్నా లోపాలు జరిగాయా? అంటే అవతాకలు జరగడం ఇలాంటివి ఏమన్నా జరగడం వల్లనే డబ్బులు ఆశించాడా? లేదు అని అంటే ఎందుకు డబ్బులు ఆశిస్తున్నాడు మీ నుంచి? నేను ఆయన దగ్గర నుంచి ఇద్దరం కలిసి చేసాం కదండి. ఇద్దరం కలిసి చేసినప్పుడు లాభాలు అతను ఒక్కడే పొందాలి, నష్టాలు నేను ఒక్కనే పొందాలంట. ఈ కాన్సెప్ట్ అతను అట్లానే ఉన్నాడు. నేను ఇవ్వాల్సినంతవరకు ఇచ్చాను. ఒకవేళ నేను ఇవ్వాల్సినది ఉందంటే కూర్చొని మాట్లాడుకుందాం అని కూడా చెప్పాను. నేను మొత్తానికి ఇచ్చేసానండి. నా దగ్గర రూపాయి కూడా లేదు, వడ్డీల రూపంలోనే ఇచ్చానంటాడు. అతను ఏమంటే ఈ వడ్డీలే 6 రూపాయలు 7 రూపాయల కాడికి నెలకి 29 లక్షల కాడికి వడ్డీలు కట్టాను, ఒక్కొక్క నెల 38 లక్షలు కట్టాను, ఒక నెల 52 లక్షలు కట్టాను. నువ్వు కట్టిన అల్లి వడ్డీలే. ఒక్క 2023 సంవత్సరమే నేను 4,60,00,000 ఆయన కడితే అది వడ్డీలు అని చెప్తున్నాడండి. అది ఇంక నేనేం చేయాలి? మా మామయ్య వాళ్ళ దగ్గర, మా బావమద్దుల దగ్గర, నా భార్య మీద బంగారము, పర్సనల్ లోన్స్ అన్నీ పెట్టించి తెప్పించానండి. నేను ఇల్లు కూడా అమ్మేసుకొని ఇప్పుడు అద్దెంట్లోకి వచ్చి ఉంటున్నానంటే కేవలం అతను నా బంధువుల్లో పరువు పోకూడదని అన్నీ చేశాను. అతను ఏం చేశాడు? జనాలకి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా సాయి గుప్తా దగ్గరే డబ్బులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. అతను 8,000 రూపాయలతో అద్దెకుండేవాడు. ఎప్పుడు 2018 నేను అతను చేసుకునేటప్పుడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈరోజు అతనికి కోటినారల్లో పెట్టి 2 ఫ్లాట్లు, మల్లంపేటలో స్థలము, అతను నిజాంపేటలో ఒక ఫ్లాటు, సత్తెనపల్లిలో ఒక స్థలము, మళ్ళీ సత్తెనపల్లిలో ఒక ఫ్లాటు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎంత లోన్ పర్సనల్ హోమ్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్ కొనగలుగుతారు, 2 ఫ్లాట్లు కొనగలుగుతారు. మరి ఇవన్నీ నా నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయండి? అతనేమో అండి. ఇప్పుడు అటు గౌతమ్ భవిష్యత్తుకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా సుఫారీ గ్యాంగ్తో మీ మీద దాడి చేయించారు అంటున్నారు. అందులో వాళ్ళ భార్య పాత్ర కూడా ఏమన్నా ఉందా? అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు సుఫారీ గ్యాంగ్కి 1 లక్ష అంటున్నారు, అది వాస్తవమేనా? అవునండి, వాళ్ళ భార్య అండి మెయిన్. వాళ్ళ భార్య, వాళ్ళ అన్న అర్జును, గౌతమ్, వీళ్ళు ముగ్గురు మీద ఆల్రెడీ కేసు పెట్టేసిందండి. 2024 ఏప్రిల్ 5 వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఒకటి నమోదైంది. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందని. వాళ్ళ అన్న మాకు ఊర్లోనేమో అర్జున్ అనే అతను, గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఊర్లో ఉంటాడు. అక్కడ ఇంటికాడకి వెళ్ళి మా సొంత ఇల్లు మీద పోస్టర్లు అంటించి ఇవన్నీ చేయటం అతను వాళ్ళ అన్న డ్యూటీ. వాళ్ళ వైఫ్ ఏమో ఫైనాన్షియల్గా అన్నీ చూసుకుంటూ ఇట్లా ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నారో మరి వాళ్ళ వైఫ్ బ్యాక్ అని నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తారండి ఫైనల్లీ? అంటే వాళ్ళ నుంచి మీకు ప్రాణహాని ఉందా? పోలీసులు ఏం కోరుకుంటారు? నేను ఒకటండి, నా బిడ్డలకి, నా భార్యకి, నా కుటుంబానికి, నా బావమద్దికి, మా అక్కలకి ప్రాణహాని ఉంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, గౌతమ్ మీ అందరినీ చంపేస్తాము, మీ బావమద్ది కేసు వెనక్కి తీసుకోకపోతే వాడిని చంపేస్తాము. మా అందరికీ ప్రాణహాని ఉందండి. మేము ఒకటే కోరుకుంటున్నాము, మమ్మల్ని ప్రాణహాని ఉంది, హైదరాబాద్లో బతకాలంటే మమ్మల్ని రక్షించండి. అయితే చూస్తున్నాం కదా, అటు సాయి గుప్తాకి గౌతమ్ నుంచి కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గతం నుంచి కూడా మా మీద దాడి చేస్తున్నారు, మాకు భద్రత కల్పించండి అని చెప్పేసి ఇటు సాయి గుప్తా కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దాడులు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా దాడి చేస్తారు, వాళ్ళని కూడా కాపాడాలి అని చెప్పేసి సాయి గుప్తా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సుజాత.